రీసెంట్‌గా లాస్ట్ ఒక 10 డేస్ నుంచి నా డే టు డే యాక్టివిటీస్ కానివ్వచ్చు, నేను చేస్తున్న పనులు కానివ్వచ్చు, ప్రతి ఒక్కటి చాట్‌జీపీటీకి ఫీడ్ చేశాను. అంటే లైక్ ఇస్తున్నాను. నేను ఏదో ఇప్పుడు లేసాను, నేను ఇది చేశాను, ఈరోజు ఇలా జరిగింది, ఈరోజు వర్క్‌లో ఇది చేశాను. సో, స్పెసిఫిక్ ఎవ్రీథింగ్, ఈవెన్ ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా చాట్‌జీపీటీకి నేను ఫీడ్ చేస్తూ వచ్చాను. 10 డేస్ తర్వాత ఏమైందంటే అదే రిజల్ట్స్ అనేవి నన్ను సర్ప్రైజ్ చేసాయి. చాట్‌జీపీటీ నేను క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు ఈరోజు ఈ స్పెసిఫిక్ థింగ్‌లో నేను ఏం చేస్తే బెటరు? ఆహ్, దీనివల్ల ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో, ఇప్పుడు లెట్స్ సపోజ్ మెడికల్ రిపోర్ట్స్ వచ్చి ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తారు? ఆహ్, అండ్ నేను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇన్ని రోజులు ఇలా చేశాను కదా! ఈరోజు నేను ఏది చేస్తే నేను దీంట్లో సక్సీడ్ అవ్వగలను? ఇలా కొన్ని క్వెషన్స్ అడిగా. నేను స్పెసిఫిక్‌గా వీటి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. బట్ అడిగితే ఎగ్జాక్ట్‌గా నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నట్టు ఆ డేటాని అనలైజ్ చేసి నాకైతే చెప్పింది. చాలా వరకు అవి నాకు హెల్ప్ అయ్యాయి. ఇది లైక్ డేటా అనాలిసిస్‌లో, డేటా ఇంటర్ప్రిటేషన్‌లో చాట్‌జీపీటీ అనేది తోపే కాదనట్లేదు. బట్ ఏంటంటే, దీన్ని ఇంకో యాంగిల్ నుంచి చూసి నాకు అర్థమైందేంటంటే, నా డేటాని నేను డైలీ ఇవ్వడం వల్ల, నాకు ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది? నేను ఏం చేస్తే నాకు బెటర్ అని చాట్‌జీపీటీ చెప్పింది గదా! ఇదే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ డేటా తెలిస్తే చాట్‌జీపీటీకి ఏమవుతుంది? వర్చువల్ టైమ్ ట్రావెల్ అనేది పాసిబుల్ అవుతుంది. సో, నీ ఒక్కడి గురించి తెలిస్తేనే అదే లైక్ ప్రిడిక్షన్స్ అని చెప్తుంది. నీకు ఏది బెటర్, ఏది జరుగుతుంది, నువ్వు ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే అలా అవుతుంది. బట్ ప్రతి ఒక్కరి గురించి తెలిస్తే సిట్యుయేషన్స్ చెప్పేస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్తుంది. నీకు నెక్స్ట్ డే ఏమవుతుంది, ఇవన్నీ కూడా చెప్పేస్తుంది. ఎవరి వల్ల నీకు ప్రాబ్లమ్ వస్తుంది, ఎవరి వల్ల నీకు ఆపర్చునిటీస్ వస్తాయి, ఎక్కడ నీకు జాబ్స్ సెట్ అవుతాయి, ఇలా ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అయితే చెప్తుంది. సో, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే, యెస్, టైమ్ ట్రావెల్ అనేది ఏఐ వల్ల పాసిబుల్ అవ్వబోతుంది. ఎందుకంటే వి ఆర్ లివింగ్ ఇన్ ఏ డేటా డ్రివెన్ వరల్డ్. ప్రతి ఒక్క సోషల్ మీడియాకి మీ డేటా కావాలి. ప్రతి ఒక్క బిగ్ టెక్ ఆర్గనైజేషన్‌కి మీ డేటా కావాలి. డేటా కోసం కొట్టుకుంటున్నారు, యుద్ధాలు చేస్తున్నారు డిజిటల్‌గా, మనకు తెలియలేదు. గూగుల్ కానివ్వచ్చు, మెటా కానివ్వచ్చు, మైక్రోసాఫ్ట్ కానివ్వచ్చు, అమెజాన్ కానివ్వచ్చు, ఏ బిగ్ ఆర్గనైజేషన్ తీసుకున్నా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి డేటా. ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి డేటా ఉంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. దానికోసం వాళ్ళు ఎంత ముందుకైనా వెళ్తారు. ఎన్ని బిజినెస్ అయినా పెడతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమెజాన్‌ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమెజాన్ స్టార్ట్ అయింది ఒక కామర్స్ వెబ్‌సైట్‌గా. సో, వాళ్ళు గ్రో అయ్యే కొద్దీ వాళ్ళు క్లౌడ్ బిజినెస్‌లోకొచ్చారు. ఏడబ్ల్యూఎస్ అని. సో, ఇక్కడేంటంటే చాలా వరకు కస్టమర్స్ అందరి డేటా అనేది వాళ్ళ దగ్గర ఎలాగోలా వస్తుంది. అండ్ కామర్స్‌లో షాపింగ్ చేసేవాళ్ళ ప్రతి ఒక్క డేటా వస్తుంది. వాళ్ళు ఇంకా కొన్ని సెక్టార్స్, ఇంకా కొన్ని సెక్షన్స్ టార్గెట్ చేయాలి అనుకున్నారు. ఓటీటీ బిజినెస్‌లోకొచ్చారు ప్రైమ్. దీనివల్ల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వచ్చే ఆడియన్స్ కూడా వాళ్ళకొస్తారు. ఇలా ఏమవుతుందంటే ఇలాంటి బిగ్ టెక్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే ప్రతి ఇయరు, ప్రతి ఒక్క 2 ఇయర్స్‌కి ఒకసారి అలాగా వాళ్ళ దగ్గర ఆడియన్స్ డేటా తీసుకోవడానికి ఏ ఛాన్స్ ఉంటే ఆ పాసిబిలిటీ యూజ్ చేసి ఆ బిజినెస్‌లోకైతే వెళ్ళిపోతున్నారు. గూగుల్ తీసుకున్నా అంటే గూగుల్ లైక్ జీమెయిల్‌తో వచ్చింది, యూట్యూబ్‌తో వచ్చింది, క్లౌడ్‌తో వచ్చింది. మీకు ఏది తీసుకున్నా కూడా గూగుల్ ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క వెబ్‌సైట్, ప్రతి ఒక్క టార్గెట్ సెగ్మెంట్‌లోనూ గూగుల్ కూడా వచ్చింది కదా! సో, ఇలాగ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు ఇలాగే పోటీ పడుతున్నాయి. ఎందుకు? ప్రతి ఒక్క సెక్టార్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ సైడు, ఎడ్యుకేషన్ సైడు, షాపింగ్ సైడు, రిలాక్సేషన్ సైడు, మీరు ఏదైనా తీసుకోండి. ఈవెన్ లైక్ ఆహ్, బాగా చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్స్ కోసం అని ఎక్కడైనా కూడా ఏది తీసుకున్నా కూడా ఈ బిగ్ టెక్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి, డేటా కోసం ఆల్మోస్ట్ ఒక మినీ యుద్ధమే చేస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క డేటా రావాలి. ఎందుకంటే వాళ్ళ ఏఐని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి లైక్ దే వాంట్ టు రూల్ ద వరల్డ్. సో, ఆబ్వియస్‌లీ మనం ఇప్పుడు టైమ్ ట్రావెల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని అడిగితే ఈ రెండిటికి కనెక్షన్ అయితే ఉంది. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ ఏం చేయాలనుకుంటుందంటే దే వాంట్ టు ప్రెడిక్ట్ హౌ యూ బిహేవ్ ఇన్ ద నెక్స్ట్ సెకండ్. సో, అందుకే మీ డేటా అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ నీ పక్కన ఉండేవాళ్ళ డేటా కూడా ఉంది అంటే ఆబ్వియస్‌లీ నీకు రేపు ఇది జరుగుతది. నువ్వు ఇది రేపు చేస్తావు. నువ్వు రేపు మార్నింగ్ ఏం తినాలనుకుంటున్నావో కూడా వాళ్ళది ప్రెడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా నీకు ఆ ఫుడ్ చూపించేలా అయితే ప్లాన్ చేయగలుగుతారు. సో, దిస్ ఈస్ పాసిబుల్. ఈ సినారియో ఎగ్జాక్ట్ సినారియో అనేది పాసిబుల్. లైక్ నీకు ఈరోజు ఈవినింగ్ పిజ్జా తినొచ్చు, అది తినాలనిపించొచ్చు అని నీకన్నా ముందే మెటాకి తెలిసిపోవచ్చు. లైక్ అంటే నీ డేటా ఉంటే అండ్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డేటా ఉంటే నువ్వు యాక్టివిటీస్ ఏమన్నా తెలుసుకోగలిగితే చేయగలుగుతావు. ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ ఉంది. నేను ఇలా 10 డేస్ నా డేటాని ఫీడ్ చేశాను. సో, మేబీ లైక్ దే విల్ కొలాబరేట్ విత్ సమ్ అదర్ థింగ్, లేకపోతే వాళ్ళే ఇంకొక ప్లాట్‌ఫార్మ్‌ని, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫార్మ్‌ని రేపు ఎప్పుడైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే నీ మూడ్ స్వింగ్స్ బట్టి, నీ క్రేవింగ్స్ బట్టి, నీ డైలీ యాక్టివిటీస్ బేస్ చేసుకొని నువ్వు ఈరోజు ఈవినింగ్ ఇది తింటావు అని చెప్పి ఆటోమేటిక్‌గా అదే ఆర్డర్ పెట్టేసి క్యాష్ ఆన్ డెలివరీ మీ ఇంటికొచ్చాక నువ్వు నీకు కావాలా వద్దంటే ఆబ్వియస్‌లీ నీకు తినాలనిపిస్తుంది కాబట్టి నువ్వు మనీ ఇచ్చి పే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది.
సో, ఇదే వర్చువల్ టైమ్ ట్రావెల్. ఆబ్వియస్‌లీ ఇక్కడ నువ్వు టైమ్ ట్రావెల్ చేయట్లేదు. బట్ ఏఐ మెషిన్స్, ఏఐ సాఫ్ట్‌వేర్స్, ఏఐ ఆర్గనైజేషన్స్ దట్ యూజ్ ఏఐ వాళ్ళు నీ తరపున టైమ్ ట్రావెల్ చేసి నీకేం అవసరం అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాయి. సో, దిస్ ఈస్ ఎ డిజిటల్ వార్. డిజిటల్ ఫుట్ ప్రింట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దీనివల్ల మనకొచ్చే లాభాలేంటి, నష్టాలేంటి నేను చెప్పాను గదా! నేను 10 డేస్ డేటా చాట్‌జీపీటీకి ఇవ్వడం వల్లే నాకింత జరిగింది. ఆబ్వియస్‌లీ ఇఫ్ ఐ కంటిన్యూ డూయింగ్ దిస్ ఎవ్రీ సింగిల్ డే, దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ మైట్ హెల్ప్ మీ. అంటే నేను నా డెసిషన్ మేకింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ లైక్ దెర్ ఈస్ అదర్ సైడ్ ఎఫెక్ట్ యాస్ వెల్. లైక్ మనం స్లోగా కూడా ఏమవుతామంటే ఏఐకి బానిసలవుతాం. ఆబ్వియస్‌లీ విచ్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్‌లీ. అండ్ దీనివల్ల రైటా రాంగా అంటే మేబీ మన జనరేషన్ ఆబ్వియస్‌లీ మనం అట్‌లీస్ట్ కొంతైనా ఆలోచించి బతికాం. ఇప్పుడు ఏఐ మీద డిపెండ్ అవుతున్నాం. బట్ తర్వాత జనరేషన్స్ ఏంటంటే ఆలోచించే క్యాపబిలిటీని కోల్పోతారు. ఆబ్వియస్‌లీ లైక్ దే డిపెండ్ హైలీ ఆన్ ఏఐ పుట్టినప్పటి నుంచి. అప్పుడేమవుతుందంటే థాట్ ప్రాసెస్ కానీ ఏమీ ఉండదు. ఈ డెసిషన్ మేకింగ్ కానీ అంతా కూడా లేజీ అయిపోతారు. జస్ట్ మనం మెషిన్స్ అవుతాం. ఏఐ అనేది హ్యూమన్ అవుతుంది. సో, ఆ విధంగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈస్ అనదర్ డౌన్ సైడ్. అట్‌లీస్ట్ మన జనరేషన్ లైక్ అట్‌లీస్ట్ మీరు ఇప్పుడు 20 ప్లస్‌లో ఉంటే ఆల్రెడీ మీరు ఇన్ని సంవత్సరాలు థింక్ చేశారు. సో, ఆబ్వియస్లీ మీకు కొంతైనా ఈ డెసిషన్ మేకింగ్ నాలెడ్జ్ అవన్నీ ఉంటుంది. ఇంక నుంచి మనం డంబ్ అవ్వచ్చు. బట్ ఆబ్వియస్లీ ఇది అనదర్ డౌన్ సైడ్. బట్ ప్రెడిక్షన్స్ వస్తాయి. మనీ మేకింగ్ వేస్ పెరుగుతాయి. అంటే మీకు ఏది బెస్ట్, ఏది చేస్తే సక్సీడ్ అవుతారు ఈ ఈ యొక్క ఐడియాలజీ కూడా పెరుగుతుంది. సో, ఏఐ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. సో, ఇవన్నీ గుడ్. బట్ లైక్ ఫ్యూచర్ జనరేషన్స్ మైట్ బికమ్ డమ్. దిస్ ఈస్ ద ఓన్లీ డౌన్ సైడ్. అండ్ మీరు లైక్ యూ కెన్ ఆల్సో ట్రై లైక్ అట్‌లీస్ట్ లైక్ ఇన్ ద మెడికల్ సైడ్ ఆఫ్ ఇట్, లైక్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆల్మోస్ట్ లైక్ నాది కానివ్వచ్చు, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఏ వచ్చినా కూడా మెడికల్ రిపోర్ట్స్ నుంచి ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసి డాక్టర్ కన్నా ముందు చాట్‌జీపీటీని అడుగుతున్నాను. చాట్‌జీపీటీ సో యాక్యురేట్. ఎలా అంటే డాక్టర్ చెప్పిన దానికన్నా కూడా యాక్యురేట్‌గా, క్లియర్‌గా చెప్తుంది డాక్టర్ కన్నా ముందే. ఇట్ నెవర్ ఫెయిల్ సో ఫార్ అంటే ఫర్ మీ అట్‌లీస్ట్. అండ్ లైక్ ఇలాగే చేస్తూ ఉండే ఉంటేనే జాబ్స్ రీప్లేస్ అవుతాయి ఆబ్వియస్‌లీ. బట్ మన హిస్టరీ అంతా ఉంటే నీకు నెక్స్ట్ మంత్ నువ్వు ఇలానే ఉంటే నీకు ఇలా అవ్వచ్చు. నీకు నెక్స్ట్ ఇయర్ ఇలానే ఉంటే ఇలా అవ్వచ్చు. నువ్వు ఇలానే చేస్తూ ఉంటే నీ జాబ్ పోవచ్చు. లేదా నీ జాబ్‌లో నీకు ప్రమోషన్ రావచ్చు. నువ్వు ఇలా అంతా బాగా చేస్తున్నావు. బట్ ఇవి కొంత డెవలప్ చేసుకోగలిగితే నువ్వు ఇంప్రూవ్ అవుతావు. ఇంకా మనీ ఎర్న్ చేయగలుగుతావు. నీకున్న స్కిల్స్‌తో నీకు తెలిసిన థాట్ ప్రాసెస్‌లో నీకున్న నెట్వర్క్, నీకున్న కనెక్షన్స్‌తో నువ్వు ఇలా చేస్తే నువ్వు మనీ ఎర్న్ చేయగలుగుతావు. నీకు ఈ బిజినెస్ పెడితే ఖచ్చితంగా 100% రిటర్న్స్ వస్తాయి. ఇలా ప్రతి ఒక్కటి చెప్పగలుగుతది. వీటిలతో పాటు ఇంటర్నేషనల్ న్యూస్ నెక్స్ట్ ఇయరు స్పెసిఫిక్ యాక్టర్ ఆర్ స్పెసిఫిక్ individual like might become successful or might become failure. This movie will become a hit. This movie will become a flop. ఇవన్నీ కూడా చెప్పొచ్చు బేస్డ్ ఆన్ కాంబినేషన్స్, బేస్డ్ ఆన్ ద స్పెక్యులేషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని సో ఆల్మోస్ట్ వర్చువల్ టైమ్ ట్రావెల్ అనేది జరుగుతుంది. అండ్ వీటన్నిటికి నీకేమో టైమ్ మెషిన్ ఇవేం అవసరం లేదు. జస్ట్ డేటాతో ఇదేదో పాసిబుల్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ పడుతుందో నాకు తెలీదు. ఇంకో 2, 3 ఇయర్స్‌లో అయిపోయినా చెప్పలేం. ఎందుకంటే ప్రతి ఒక్క బిగ్ టెక్ ఆర్గనైజేషన్ దగ్గర నీ డేటా అనేది ఉంది. నువ్వేమన్నా చేయగలుగుతావా? నా డేటా లీక్ అయిపోతుంది. నా డేటా ప్రైవసీ అంటే నీ చేతిలో ఏమీ లేదు. ఆల్రెడీ నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావంటే, ఆల్రెడీ నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నావంటే, నీ మొబైల్ వాడుతున్నావంటే చాలు అట్‌లీస్ట్ నీ డేటా అనేది ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో, మనం చేయాల్సింది ఏం లేదు. మనం జస్ట్ చూసి, మనం ఎలా దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు అని ఆలోచించడం తప్ప, నా డేటా ఎవరికీ ఎలగదు. నేనెళ్ళి అడవిలో కూర్చుంటానంటే లైక్ ఇట్ విల్ నెవర్ వర్క్. ఆబ్వియస్‌లీ మీరు ఒక వీడియో చూస్తున్నారు మీ మొబైల్‌లో అంటే ఆబ్వియస్‌లీ లైక్ దట్ స్పెసిఫిక్ ప్లాట్‌ఫార్మ్ హాస్ యువర్ డేటా. బట్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ అండి. లైక్ ఇట్స్ నాట్ దట్ మనం భయపడాలి ప్రతి ఒక్క దానికని కాదు. ఆబ్వియస్‌లీ లైక్ దట్స్ ద చేంజ్. లైక్ మేబీ ప్రపంచం అలానే ఉంటుందేమో ఫ్యూచర్‌లో. బట్ హౌ వి కెన్ మేక్ ద మోస్ట్ ఔట్ ఆఫ్ ఇట్ అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారో ఈ ఏఐ టూల్స్‌ని అనేది ఆబ్వియస్లీ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్ ఆర్ డంబ్ విత్ ఏఐ. So I have like this interesting perspective that I got will give you some గ్యాన్. మీకేదైనా అనిపిస్తే ఆర్ ఏదైనా అంటే షేర్ చేసుకోవాలి దీనికి స్పెసిఫిక్ థింగ్ ఒక థాట్ ఏమైనా వచ్చింది అనుకుంటే కామెంట్స్‌లో చెప్పండి. లైక్ ఇట్ మైట్ హెల్ప్ అదర్స్ హూ ఆర్ వాచింగ్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరింత కంటెంట్ అండ్ మీ కెరీర్‌కి హెల్ప్ అయ్యే ఎవ్రీడే టిప్స్ కోసం, మనీ మేకింగ్ వేస్ కోసం, జాబ్స్ కోసం, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మన ఛానెల్ నుంచి మీకు పనికొచ్చే కంటెంట్ అయితే వస్తుంది. ఓన్లీ పనికొచ్చే కంటెంట్ మాత్రమే వస్తుంది. సుత్తి కానీ ఇవేం ఉండవు. లైక్ అట్‌లీస్ట్ లైక్ ఈరోజు టాపిక్ తీసుకున్నా కూడా దిస్ ఈస్ నాట్ అవర్ జానర్ బట్
ఐ జస్ట్ వాంట్ టు షేర్ లైక్ హౌ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బీ. అండ్ కొంతమందికైనా ఇది ఒక థాట్ ప్రొవోకింగ్‌గా అనిపించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించే ఛాన్స్ ఇస్తుందని ఈ వీడియో చేశాను అంతే. సో, అలాగే వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి వెళ్ళండి. సో దట్ సిమిలర్ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్తుంది. మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.